తెలంగాణ ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన చేసింది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. టికెట్ల రేట్లు ఫిక్స్డ్ గా ఉండాలని కోరుకుంటున్నామని, టికెట్ల రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారని ఫిలిం ఛాంబర్ తెలిపింది. ప్రేక్షకుల నుంచి ఒక్కో సినిమాకి ఒక్కోలా డబ్బులు వసూలు చేయడం మంచిది కాదని, రేట్లు పెంచడం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు దెబ్బతిన్నాయని తెలిపింది. రేవంత్ రెడ్డి నిర్ణయం సింగిల్ స్క్రీన్ థియేటర్లకి ప్రాణం పోసిందని, ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమా చూసేలా ఉండాలని, సినిమా టికెట్ల రేట్లు తక్కువగానే ఉండాలని కోరుకుంటున్నామని ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. ఇట్లా పిక్చర్ టు పిక్చర్ టికెట్ రేట్లు చేంజ్ చేయడంలో కూడా ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి కూడా మేము అనేది ఏంటంటే, మొదటి 3-4 రోజులు ఎక్కువ చూసేది పేద విద్యార్థులు, స్కూల్ స్టూడెంట్స్, హాస్టల్ వాళ్ళు మరియు ఫ్యాన్స్, లేబరే చూస్తారు. వాళ్ళనే ఎక్కువ డబ్బులు వసూలు చేయడం కూడా మాకు బాధాకరంగా అనిపిస్తున్నది. దయచేసి టికెట్ రేట్లు ఏదైనా ఒకటి ఫిక్స్ ఉండాలని చెప్పి దిల్రాజు గారు దరఖాస్తు చేయడం జరిగింది. లక్కీగా అదే విషయం సీఎం గారు నిన్న ఇంకొక సందర్భంలో చెప్పిండు కాబట్టి వారికి మేము స్వాగతిస్తున్నాం. అట్నే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కూడా సేమ్ అనౌన్స్మెంట్ చేసారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి మీ ద్వారా కూడా ప్రేక్షకులను కన్ఫ్యూజ్ కావద్దనుకున్నాం. ఇప్పుడు మాకు కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే, ఏదో 1100 అమ్మిండ్రు, 900 అమ్మిండ్రు అనేది ఒక జీవో వచ్చిందంటే, అది ఓన్లీ ఒక షోకి వస్తే కూడా ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారు. అది 2 రోజులు ఉందా 3 రోజులు ఉందా కూడా అర్థం కావట్లేదు. ఈ మొన్న వచ్చిన జీవోలో కనీసం 10-12 రోజుల దాకా రకరకాలుగా వచ్చింది. ఆ జీవో అంతా కూడా క్లియర్గా చూడరు, వాళ్ళ అంత రేటు పెరిగిందనే భావనలో ఉంటారు. ఇటువంటిప్పుడు మా కలెక్షన్స్ బాగా విపరీతంగా దెబ్బతింటున్నాయి. ఈరోజు మీటింగ్లో కూడా ఇక్కడ తెలుగు ఫిలిం ఛాంబర్లో జరిగిన మీటింగ్లో ఆంధ్రాకు సంబంధించిన ఎగ్జిబిటర్లు, కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా స్వాగతించారు. టికెట్ రేట్లు పెంచడం వల్లనే సింగిల్ స్క్రీన్స్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మా థియేటర్లకు ఇంకొక 4-5 సంవత్సరాలు ప్రాణం పోసినట్టుగా ఉంది. టికెట్ రేటు పెరగకుండా ఉండి ఫిక్స్ ఉంటేనే ప్రేక్షకులు ఎక్కువ మంది చూసి డబ్బులు రావాలి, కానీ తక్కువ ప్రేక్షకులతో ఎక్కువ డబ్బులు వసూలు చేయాలనే పద్ధతి మాకు నచ్చట్లేదు. దయచేసి టికెట్ రేట్లు తక్కువనే ఫిక్స్ చేసి ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన పద్ధతి ప్రేక్షకులకి, ఇటు ఇండస్ట్రీకి, అందరికీ కూడా మంచి జరుగుతుందనే ఆలోచనతో మేము ఉన్నాం. మేము ఆల్రెడీ గత 3-4 మీటింగుల నుంచి కూడా ఈ బెనిఫిషియల్ కానీ, ఈ రేట్లు పెంచడం కానీ వద్దని చెప్పి ఇండస్ట్రీ వారిని డిమాండ్ చేస్తున్నాం. అయినప్పటికీ కొన్ని సినిమాలు, కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పేసి రేట్లు పెంచడం జరుగుతుంది. అది ప్రేక్షకులకి, ఇటు థియేటర్లకి జనం వచ్చేవాళ్ళు కూడా తగ్గుతున్నారు, ఆక్యుపేషన్ తగ్గుతున్నాయి. దాని మీద ఈరోజు ఛాంబర్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో చెప్పాం. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నట్లే ఆంధ్ర గవర్నమెంట్ కూడా మీరు రిప్రజెంటేషన్ చేసి తెలియపరిచి, ఆ విధంగా బెనిఫిషియల్ కానీ ఈ ఎక్కువ రేట్లు, అధిక రేట్లు వద్దని చెప్పేసి మేము కోరడం అయింది. అట్లా చేయడం వలన థియేటర్లకు ఇప్పుడు ఈ ఓటీటీలు ఇవి వచ్చినాక ఈ అధిక ధరలు అమ్ముతా అంటే ఆ వచ్చిన ప్రేక్షకుడి మీదే అధిక భారం పడుతుంది. అది కూడా జరగకూడదనే మా ఉద్దేశంతో ఇండస్ట్రీకి మిగతా సినిమాలు ఎక్కువ పర్సెంటేజ్ సినిమాలు, 80% సినిమాలు ఒక మిడిల్ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. అవన్నీ కూడా దెబ్బతింటున్నాయి కలెక్షన్ లేక. ఇచ్చిన పెద్ద సినిమాలకే రేట్లు పెంచడం వలన ఆడియన్ కూడా ఆ నెలకు ఆ సినిమాతోనే సరిపెడుతున్నాడు. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకుని నిర్ణయం ఆంధ్రాలో కూడా అమలు చేయమని చెప్పి కోరడానికి మేము చేస్తున్నాం. కాబట్టి ఇది ప్రేక్షకులకి అందరికీ కూడా మంచి జరుగుతుందనే అభిప్రాయంతో ఉన్నాం. ఏదో మన ఇన్సిడెంట్ జరిగిందంటే ఏదో అది పబ్లిక్ హీరో వస్తున్నాడని రావటం, కానీ ఆ టికెట్ బుక్ చేసుకుని ఎవరికి వస్తే ఆ ఇన్సిడెంట్ జరగదు కదండి. రాకలా ముందే ఎవరో ఇప్పుడు మొన్న ఆ సజా థియేటర్లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళే వచ్చి ఉంటే ఆ హాల్కి ఇన్సిడెంట్ జరిగేది కాదు అసలు. హీరో కోసం వచ్చారు పబ్లిక్. సో అది హీరో క్రేజ్. అది ఇప్పుడు రాష్ట్ర మంత్రులు వస్తున్నారు, ముఖ్యమంత్రి వస్తే కూడా జనం వస్తారు కదండి. అది క్రేజ్. అది మనం ఎవరు చేయలేము. ఏదో ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి పట్టుకొని మనం అన్ని చోట్ల అదే జరుగుతుంది అంటే, నైట్ టైం వేయటం అనేది చాలా తప్పు సార్. షోలు డే టైం అంటే గవర్నమెంట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కాబట్టి నోటీస్ ఇవ్వాల్సిందేనండి. దాని రిప్లై వాళ్ళ థియేటర్ వాళ్ళు ఇచ్చుకుంటారు. దానికి జరిగింది అనే ఇష్యూ మనకు అందరూ తెలిసిందే కదండి. ఆ థియేటర్ వాళ్ళు ఇచ్చింది 500 మంది 600 మంది ఆడియన్స్ రమ్మనమనే టికెట్లు ఇచ్చింది. ఇప్పుడు రోజు ఎందుకు వస్తారు, రాదు కదా. అది హీరో వచ్చినప్పుడు అది ఏదో క్రేజ్గా వచ్చారు. దానికి థియేటర్ వాళ్ళు కంట్రోల్ కూడా చేయలేదు సార్. అంతమంది వస్తే థియేటర్ వాళ్ళు తప్పు అంటానికి అసలు లేదండి. థియేటర్ వాళ్ళు కంట్రోల్ చేయాలి కదా సార్. ఇప్పుడు ఒక కళ్యాణ మండపంలో ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత వచ్చేది 1000 మంది అని ఇది చేసుకుంటారు, కానీ 10,000 మంది వస్తే వాళ్ళు ఏం చేయగలరు సార్?